ఇప్పుడు ప్రస్తుతం అరటి, చిని, మొక్కజొన్న, సజ్జ, మొన్నటిదాకేమో పొగాకు, మామిడి, ఇలా రకరకాల పంటలు. ఇన్ని రకాల పంటలకి ఇంత కష్టం ఒకేసారి ఎందుకు వచ్చిందంటే గిట్టుబాటు ధరలు లేకపోవటం అనేది. ఉల్లి, టమాటా ఒకటి కాదు, ఎప్పుడైనా ఏదో ఒక సంవత్సరంలో ఒకటో రెండో పంటలకి ఈ సమస్య వస్తుంది. కానీ ఇన్ని పంటలకి ఈ సమస్య రావటం ఏంటి? నేను ఎవ్రీ వీక్ జనరల్గా కంట్రీ వైడ్ కానీ అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళల్లో రైతు సంఘాల నాయకుల్లో దరిదాపుగా నేను ఐసీఆర్ బోర్డు మెంబర్గా ఉండటం కానీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవటం కానీ విత్ ఫుల్ డేటాతో ఫాలో అయ్యేది. నేను మిగతా వాటి జోలికి పట్టించుకోనండి. అగ్రికల్చర్ ఎందుకంటే ఒక రైతు సంఘం నాయకుడిగా మొదలయ్యాను. జీవితకాలం ఏదైనా రైతులకి ఏదైనా న్యాయం చేయాలి అనే ఆశతోనే నేను జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వచ్చాను. ఇక్కడ కూడాను నాన్ పొలిటికల్ రైతు సంఘంగానే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఆ కంట్రీ రిపోర్ట్స్ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వాలను విమర్శించలేము ఎవరు కూడా. ఇప్పుడు వర్షాలు పడలేదు, డ్రాట్ వచ్చింది, దాన్ని ప్రభుత్వాన్ని విమర్శించడం. కానీ ఆ టైంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయడంలో చేయకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. కానీ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనం స్టార్టింగ్లో నుంచే మనం ఇందాక నేను చెప్పిన సోనా ముసరి ధర, సో ఒక్కసారి సోనా ముసరి ధర పడిపోయింది ధాన్యంలో. అట్లాగే మినుముల ధర పడిపోయింది, వేరుశెనగ ధర పడిపోయింది. సో ప్రతి సీసీఐ ద్వారాగా కొనుగోలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దరిదాపుగా 1 కోటి టన్నులు సీసీఐ ద్వారాగా కొనుగోలు చేయటం జరిగింది. జరిగితే కూడా కొనుగోలు సీసీఐ ద్వారాగా చేస్తేనే 400 నుంచి 500 ఎంఎస్పీ కంటే తక్కువ మళ్ళీ రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పోటీగా ప్రభుత్వం చేయకపోతే 1000 రూపాయలు పడిపోతుంది. సో ఆ ప్రక్రియలో కొన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉండే, మిర్చి ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పసుపు ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గత సంవత్సరం మిర్చి మొట్టమొదట్లో అసలు కుప్పకూలిపోయింది. గత 7 సంవత్సరాల్లో లేనంత పరిస్థితుల్లో 22-23 వేల నుంచి 10,000కి, 9,000కి, 8,000కి, ఈవెన్ తేజ మిర్చి కూడా 10,000, 11,000కి అమ్ముకున్న పరిస్థితి. ఆ పరిస్థితిలోనే ఇంత క్రైసిస్లో ఉంటే మనం రోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర రోజు ధర్నాలే. అంటే మిర్చికి మార్కెట్ అంటే గుంటూరు మిర్చి యార్డే. అంటే రాష్ట్రంలో టమాటా మార్కెట్ అంటే మదనపల్లి, పత్తి అంటే ఆదోని, బెల్లం అంటే అనకాపల్లి, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కెట్ స్పెషాలిటీ. సో ఆ గుంటూరు మిర్చి యార్డ్లో మనం అందరం చూసాం పరిస్థితి. అంత పెట్టుబడుల్లో ఒకేసారి అంత పడిపోతే ఒక్కసారి సంఘర్షణ వచ్చేస్తుంది రైతుల్లో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం మనం ఇటువంటివన్నీ నాఫెడ్ ద్వారాగా కొనుగోలు చేస్తాం. ఇక్కడ నాఫెడ్ సపోర్ట్తో ఇక్కడ 11,000 సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇదిలోకి వెళ్ళి 11,771 రూపాయలకి మిర్చి ధరగా నిర్ణయించి మేము కొనుగోలు చేస్తాము, లేకపోతే దీన్ని తక్కువగా అమ్ముకుంటే డబ్బులు ఇస్తాము అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత. కానీ అది ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ అయిన పరిస్థితులు కనపడలేదు. ఏది మొన్న ఈ మధ్య మీరు ఆందోళన, మీ పార్టీ తరఫున ఆందోళన ఏప్రిల్ మే నెలలో ఫస్ట్ ఆందోళన అదేనండి, మిర్చి యార్డ్కి వెళ్ళింది. ఇంతవరకు రెక్టిఫై అవ్వాలా. ఆ తర్వాత పొగాకుది ఆయన ప్రోగ్రాము రెండోది వెళ్ళింది పొగాకుది. అది బర్లీ అంటే జనరల్గా మనం సిగరెట్కి వెళ్ళే ఐటీసీకి వెళ్ళేదేమో టొబాకో బోర్డు నుంచి జరుగుతుంది. ఈ బర్లీ, తెల్ల బర్లీ, నర్ల బర్లీ ఇదంతా నాటు పొగాకు. ఇదంతా కూడా ఈ గుంటూరు జిల్లాలో సాగు జరుగుతుంది, ప్రకాశం జిల్లాలో సాగు జరుగుతుంది, అట్లాగే కర్నూలు జిల్లాలో సాగు జరుగుతుంది కంపెనీల నుంచి. ఇది సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు బర్లీ సరే ఆ రేటు గిట్టుబాటు అయినా కాకపోయినా ఈ రేటు కొంటాము అన్నారు. ఇవాళ కూడా బర్లీ కొనలేదు అని చెప్పి తెలుగుదేశానికి అనుకూలమైన ప్రాంతాల్లోనే, ఓట్లు వేసిన ప్రాంతాల్లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్న పరిస్థితిలో వాళ్ళకి ఇంకా డబ్బులు పేమెంట్లు ఇవ్వాలి. ప్రభుత్వం కొంత కొనదానికి కూడా అంతా కొనలేదు, తగలబెట్టిన పరిస్థితి. ఆ తర్వాత మూడోది మామిడి పరిస్థితిలో, మామిడి చరిత్రలోనే ఎప్పుడైనా టమాటా కాయలు రోడ్డు ఎమ్మటి పారబోయటం అనేది మనం ఎప్పుడు చూస్తాం. అంటే ఏదో ఒక టైంలో ఒకసారి ధర పడినప్పుడు రోడ్లపైన పారబోయటం జరుగుతుంది. మామిడి చరిత్రలో మామిడికాయలు రోడ్డు మీద పారబోసిన పరిస్థితి మనం చూడాలి. ప్రభుత్వం సరే డెసిషన్ తీసుకుంది, 8 రూపాయలు కంపెనీలు పే చేస్తాయి, 4 రూపాయలు ప్రభుత్వం పే చేస్తుంది, 12 రూపాయలు సరే మిమ్మల్ని కొంత మినిమం కాపాడతామని చెప్పి డెసిషన్ తీసుకున్నామని చెప్పారు. కానీ ఎక్కడ ఏ కంపెనీలోనూ వాతావరణం బాగుండి కొంచెం దిగుబడి మామిడి ఎక్స్ట్రా వచ్చిన మాట. తోతాపూరి మామిడి ఇది టేబుల్ వెరైటీస్కి అంత ప్రాబ్లం రాలా. హైయెస్ట్ చిత్తూరు జిల్లా, తిరుపతి, సత్యసాయి జిల్లాలోనే, అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. అన్నమయ్య, సత్యసాయి అక్కడ ఆ పరిస్థితి వచ్చి రోడ్ల మీద పారబోయటం, ట్రక్కులు మామిడి పారబోయటం ఈటీవీలో వచ్చింది, TV5లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, JBNలో వచ్చింది, అన్నింటిలోనే వచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది నెల తర్వాత. అప్పుడు వెళ్తే మీరు కావాలని కొనుక్కొచ్చి రోడ్డు మీద పోసారని ఆ రైతుల మీద కేసు పెట్టారు. సరే కొంత చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం మనకంటే కూడా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అక్కడ ఇంకా ఎక్కువ ధర ఇస్తాం, ఎక్కువ తీసుకుంటామని చెప్పి మన రాష్ట్రం కంటే ఎక్కువ తీసుకుంటామని కేంద్రం వాళ్ళకి సపోర్ట్ చేసింది. మన రాష్ట్రంలో ఉంది, కేంద్ర రాష్ట్రం ఒకటే ప్రభుత్వం. సరే అయిపోయిన తర్వాత కంపెనీలు ఏమీ మేము యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ ఇంకా కంపెనీలు వాళ్ళకి ఇంకా పూర్తిగా పేమెంట్లు చేయలే. ఇప్పుడు ₹5 ₹6 ఇస్తాం మేము. అసలు ఆ రోజు కూడా మీరు 5 దించండి అని మాట్లాడారు. రైతులు కూడా దానికి సిద్ధపడిపోయి దించేశారు, ఏం చేయలేక. ప్రభుత్వం ఇస్తానన్న ₹4 ఇంతవరకు ₹1 రైతులకు పే చేయలే. మార్కెట్ నుంచి లోన్ తీసుకుని పే చేయమంటున్నారు. అంటే సుమారుగా 150 కోట్లు ఎంతో ఉంటుంది. సో ఒక 150 కోట్లు రైతులకి పే చేసే దాంట్లో ప్రయారిటైజేషన్ అనేది లేకుండా అవటం, సమస్యలు పెరగడానికి. అంటే ఇప్పుడు ఒక పక్క ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, ప్రభుత్వాలు సాయం చేయాల్సి ఉంది, సాయం చేయట్లేదని చెప్తున్నారు. అంటే అనౌన్స్ కాదండి, ఎంతో కొంత అనౌన్స్ చేసిన సాయం కూడా వాళ్ళకి సకాలంలో అందించకుండా డిలే చేసుకుంటూ వెళ్ళిపోతారు.